కాకా గీ రాజకీయాలు గిట్లనే ఉంటాయే. ఆళ్ళంటే ఈళ్ళకి పడది, ఈళ్ళంటే ఆళ్ళకి పడది. ఒర్రుడుకు జర సందు దొరకాల గంతే ఖైమంటుర్రు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ల షై పార్టీ మస్తు సీట్లు గెలుచుకునే. ఆపోజిషన్ కార్ పార్టీలకు అంతకంతకే వచ్చే. పోనీ అచ్చిన కాడికన్నా పవర్ వస్తదా అంటే అది లేకపాయే. గా కేతనపల్లి కథ మరీ బేకార్గున్నది. సీట్లేమో కారోళ్ళకే ఎక్కువ వచ్చే. ఎట్లయినా పవర్ పట్టుకోవాలి అని సిపిఐ తోటి దోస్తానా అనిరి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అస్సలు తెలుస్తలేదు. చైర్మన్ సీటు ఎవరికి వస్తుందో ఏందో అర్థమైతేనే లేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. మళ్ళా ఏం పాయిదా వస్తుంది అనుకుంటుర్రో గాని నాకైతే ఎరకైతేనే లేదు పో. అరే కాక కేతన్పల్లిలా ఎట్లయినా పవర్ లాక్కునేటందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు ప్లాన్లు వేస్తున్నారంట. కార్ కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి ఏం తక్కువ 3 కోట్ల ఆఫర్ ఇచ్చిండ్రట. అరే ఏమన్నానా మస్తు కిరాక్ అనిపిస్తున్నది. కౌన్సిలర్ కు 3 కోట్లేంది కాక. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా సరే కార్ని లోపటికి ఇడుసుడు బంద్ చేయాలి అని అనుకుంటున్నారో ఏమో మరి. గందుకే కార్ పార్టీ సారు కేటీఆర్ మస్తు గుస్సా వచ్చే. అరే ఏంది బై ఇలా రుబాబు, గిన్ని సీట్లు గెలిచినాక కూడా మనమే చైర్మన్ సీట్లలో కూర్చోవాలంటే ఎట్లా. ఈ సీఎం కూడా మస్తు కథలు పడుతున్నాడు అనుకుంటా పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళ ముంగట అచ్చిన కాడికి తిట్టిపోసిండు. వాళ్ళ పార్టీ లీడరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్క సుమన్ను ఆదిలాబాద్ జిల్లా జైల్లో వేసిరు కదా. అది కూడా మనసులో పెట్టుకున్నట్టున్నాడు ఈ కేటీఆర్ సారు. అందుకే సీఎం రేవంత్ సార్ను ఎట్లా పడితే అట్లా నిండు. జైల్లో పడితే మా వాళ్ళు భయపడతారా ఏంది. ఇటువంటి ఉడత ఊపులు చాలా చూసినాం. మేము అస్సలు భయపడేదే లేదు ఏమనుకున్నారు అనుకుంటా. కేటీఆర్ సారు వాయిస్ అయితే మస్తు రైజింగ్ చేసిండు. బాల్క సుమన్ కు జైలేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో 6 నెలలు గానే ఉన్నాడు తెలుసా అనుకుంటా మస్తు కితాబ్ ఇచ్చిండు. అక్కడి వరకు ఊకుంటే మంచిగానే ఉండే. కానీ సీఎం సార్ను పట్టుకొని చూసుకో మరి మళ్ళా జైలుకు పోతావు షిప్పకూడు తింటావు అని అంటున్నాడు. ఇదేం తారీఖనో తెలియలేదు కాకో. అధికారము అట్లనే ఉండిపోతుందా? గదేం మేము చూడందా. చూస్తూనే ఉండుర్రి. మళ్ళా తెలంగాణ గల్లీ గల్లీల గులాబీ జెండా ఎగురుతుంది. మేము అధికారంలోకి బరాబర్ వస్తాం. అప్పుడు ఉంటది మీ కథ అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళకు కేటీఆర్ సార్ వార్నింగ్ ఇచ్చిండు. అయినా కాక నాకు తెలియక అడుగుతా, గల్లీలల్లో వాళ్ళ జెండా ఎగిరేదే అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో గెలిచేటోళ్ళే కదా. మళ్ళా గట్ల కాకపాయే. దీనికేమో కాంగ్రెస్ వాళ్ళు పైసలు మస్తు ఇస్తుండ్రు అనుకుంటా వచ్చిండు. కౌన్సిలర్ కు 3 కోట్లు ఆఫర్ చేసిండ్రు. కానీ మా బిడ్డలు గట్ల ఆశపడలే అని అంటున్నాడు కేటీఆర్ సారు. నిజంగా వాళ్ళు కోట్లు ఇస్తామన్నాడా? గట్ల ఇస్తామంటే ఎవ్వలద్దంటారు చెప్పు కాక. ఇదంతా మంచం కాడ ముచ్చట్ల లెక్క ఉన్నది పో. కేతన్పల్లి ఎలక్షన్లు క్యాన్సల్ చేయుర్రు. మళ్ళా దమ్ముంటే మళ్ళా పెట్టుర్రి చూసుకుందాం దాని కథ ఏందో అనుకుంటా సవాల్ చేస్తుండే మన కేటీఆర్ సారు. ఓ సారు, ఏదో ఈసారి ఇక్కడ ఇన్ని సీట్లు వచ్చినాయి, మళ్ళా ఎలక్షన్లు ఎందుకు సారు, ఉన్నాయి పోతే నామర్దైతది, జర గమ్మునుండ రాదే అని అనాలనిపిస్తున్నది నాకైతే. ఎవ్వరికైనా గట్లనే అనిపిస్తది కదా కాక. కాకా మొత్తానికి కార్ పార్టీ చాలా కష్టాలలో అయితే ఉండే. పాపం గులాబీ సార్ల గుండెల్లా గుబులు గుబులు అవుతుండే. ఇటు చూస్తేనేమో ఎలక్షన్లు గిట్లాయి, అటు చూస్తేనేమో ఇంటి ఆడబిడ్డనే బజార్ల పరువు తీయబట్టే కార్ పార్టీని తోక పార్టీ అని. పాపం కారు సార్లు లాక్కోలేక పీకోలేక ఆగమాగమైతున్నారు. అయినా ఏం చేస్తారులే కాక. ఎంత చెడ్డా ప్రతిపక్షం కదా మరి. గా మాత్రం అనకపోతే కార్యకర్తల కాడ ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది అని అనుకుంటున్నారో ఏమో మరి. సర్లే కాక నేను అత్త. మళ్ళా రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తలే. బాయ్ బాయ్.